సభకు సంబంధించి అయితే జాతీయ మీడియాలో కూడా విస్తృతమైన ప్రచారం జరిగింది. మొత్తానికైతే సిద్ధం సభలతో అప్పటి వరకు వైసీపీ పైన విపక్షాలు చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టడంతో పాటుగా వైసీపీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ సిద్ధం సభలు అయితే వైసీపీకి మంచి మైలేజ్ని తెచ్చిపెట్టాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. శంఖారావం పేరుతో చంద్రబాబు తనయుడు లోకేష్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటూ శ్రీకాకుళంలో బహిరంగ సభను నిర్వహించారు. ఆయన సతీమణి భువనేశ్వరి సైతం ఉత్తరాంధ్రలోని అల్లూరు జిల్లా మన్యం ప్రాంతం అరకు నుంచి నిజం గెలవాలి యాత్రను ప్రారంభించారు. 4 రోజుల పాటు పాడేరు, అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం మీదుగా విజయనగరం జిల్లాలోని సాలూరు వరకు పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో ముందంజలో ఉంది. ఇప్పటి వరకు అధికార వైసీపీకి ఒక్క అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు. సిద్ధం సభ తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయారు. సీఎం జగన్ ఒక్కరే వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. 5 ఏళ్ల పాలన కాలంలో జిల్లాల పర్యటన కూడా పూర్తి చేయలేదు. బటన్ నొక్కే సభలకు మాత్రమే హాజరయ్యారు. మధ్యలో చాలాసార్లు జిల్లాల పర్యటనలు, గ్రామాలలో బసలు అంటూ ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. ఓ రకంగా చెప్పాలంటే 5 ఏళ్లలో ప్రజల్లోకి వెళ్లని సీఎంగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు జగన్ జిల్లాలకు వెళ్లింది ముఖ్య నేతల శుభకార్యాలకు, బటన్ నొక్కే కార్యక్రమాలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చారు. ఎన్నికలు దగ్గరకు రావడం 4 ప్రాంతాలలో 4 సిద్ధం సభలు పెట్టి కార్యాచరణ ఖరారు చేయాలనుకున్నారు. 3 చోట్ల పెట్టారు. వచ్చే నెల 3వ తేదీన బాపట్లలో మరో సభ పెడుతున్నారు. పార్టీ సిద్ధం సభలు సక్సెస్ అవడంతో అయితే మంచి జోష్ మీద ఉన్నాయని చెప్పొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా అటు భీమిలి, రాప్తాడులో జరిగిన సిద్ధం సభలకు, భారీ బహిరంగ సభలకైతే లక్షలాదిగా జనాలు రావడంతో అయితే అధికార పార్టీ జోష్లో ఉందని చెప్పుకోవచ్చు. అదే జోష్తో అయితే ఇంకా సిద్ధం సభలు పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో జోష్ నింపే ప్రయత్నంలో అధికార పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. సిద్ధం సభలకు అయితే భీమిల్లో పెట్టిన సభకు లక్షల్లో జనాలు వచ్చారు. తరువాత ఏలూరులో పెట్టిన సిద్ధం సభకైతే 50 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు, వైఎస్ఆర్సీపీ నేతల్ని ఈ సిద్ధం సభలతో అయితే ర్యాంప్ వాక్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతల్ని ఉత్తేజపరుస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రసంగంలో అధికార పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకుంటూ ప్రతిపక్ష పార్టీలను ఎండగడుతూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సిద్ధం సభల్లో విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సిద్ధం సభల వేదికగా అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే నాయకులు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే నాయకుల్ని వేదికలపై నుంచే ప్రకటిస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సిద్ధం సభలు సక్సెస్ అవటం చేత అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము సిద్ధంగా ఉన్నాము, అధికారం చేపట్టడానికంటూ కూడా నాయకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలుంటే 15 స్థానాలకి 13 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 15 నియోజకవర్గాల్లో 13 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో
ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలైనటువంటి చింతలపూడి, అటు గోపాలపురం, ఇటు కొవ్వూరులో, అటు చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకి కాదని కంభం విజయరాజుకి టికెట్ ప్రకటించారు. అలాగే గోపాలపురం ఎమ్మెల్యేని కొవ్వూరులో ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం తీసుకొచ్చారు. మిగిలిన టీం మొత్తం కూడా సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నేతలు చెప్తూ కూడా ఈ సిద్ధం సభలు సక్సెస్ అయిన నేపథ్యంలో మేము మళ్ళీ అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా జోష్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.